రాముడికి రావణాసుడికి యుద్ధం ప్రారంభమైంది. రావణాసురుడు దశావతారాన్ని ఎత్తాడు. ఒక పర్వత శిఖరమంత ఎత్తైన ఒక రథం మీద ఏనుగుల గుంపుతో, రాక్షసుల గుంపుతో అటువంటి రథం పైన కూర్చొని యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. శ్రీరాముడు నేలపై నిలుచొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది చూసిన హనుమంతుడు ఒక పర్వతమంత ఎత్తుగా ఎదిగి శ్రీరామచంద్రుడిని తన భుజాలపై నిల్చోబెట్టుకొని యుద్ధం చేయమని కోరాడు. అప్పుడు శ్రీరాముడికి రావణాసుడికి యుద్ధం జరుగుతుంది. అంత ఎత్తైన హనుమంతుడిని చూసిన రావణాసురుడు ఆగ్రహించి ఒకేసారి ఒక 10,000 బాణాలు హనుమంతుడిపై విసిరాడు. ఆ బాణాల ధాటికి హనుమంతుని శరీరం రక్తమై ఏరులై పారుతుంది. శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేస్తుండగా ఒక్కసారి కిందకి చూసి హనుమంతుని శరీరం నుండి రక్తం ఏరులై పారుతుండడం చూసి, హనుమంతుడి శరీరం మొత్తం బాణాలతో నిండిపోయి ఉండడం చూసిన శ్రీరామచంద్రుడు ఒక్కసారి ఆగ్రహించి రావణాసురుడిపై ఒక రుద్రుడి అవతారం ఎత్తి యుద్ధం చేశాడు. రావణాసుడి రథాన్ని, ఏనుగులని, రాక్షసులని మొత్తం కూల్చి తన అస్త్రశస్త్రాలతో కూల్చి రావణాసురుడిని నేలపై నిల్చోబెట్టాడు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, ఒక షేరు, ఒక కామెంట్ కూడా పెట్టండి.